ఓకే. అందరికి హాయ్ అండి. ఈరోజు మనం వొకాబులరీ రిలేటెడ్ టు హాస్పిటల్ ఓకేనా? హాస్పిటల్‌కి సంబంధించినటువంటి వొకాబులరీ అని అర్థం. హాస్పిటల్ HOSPITAL హాస్పిటల్ అంటే ఆసుపత్రి లేదా వైద్యశాల అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? హాస్పిటల్. డాక్టర్, డాక్టర్ DOCTOR డాక్టర్ అంటే వైద్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నర్స్ NURSE నర్స్ అంటే పేషెంట్స్‌ని చూసుకునేటటువంటి ఒక అమ్మ లాంటి వ్యక్తి అని చెప్పవచ్చు. జనరల్‌గా నర్స్ అంటే అమ్మ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? మీకు తెలిసే ఉంటుంది. మనకు ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన అమ్మ కూడా అలాగే చూసుకుంటూ ఉంటుంది కదా! ఓకే. సో, అలాంటి వాళ్ళని మనం నర్స్ అంటారు. జనరల్‌గా నర్స్ అంటే ఆహ్, ఎట్లా అంటే ఇది మనకు స్కూల్‌లో ఆయా టీచర్స్ అంటారు చూసారండి. అలాంటి వాళ్ళే అని చెప్పొచ్చు. ఇక్కడ హాస్పిటల్‌లో పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా? అలా అనమాట. NURSE నర్స్ అంటే ఒక చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తిని నిరంతరం చూస్తూ ఉండేటటువంటి ఒక అమ్మ లాంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా నర్స్ అంటే అమ్మ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? మదర్‌కి సినోనిమ్స్ మీరు సెర్చ్ చేస్తే నర్స్ అనే మీనింగ్ సింపుల్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? నర్స్ అంటే అమ్మ అని అర్థం చెప్పాలంటే. ఓకే. ఇంజెక్షన్, ఇంజెక్షన్ INJECTION ఇంజెక్షన్, ఇంజెక్షన్ అంటే మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి ఒక వైరస్‌ని కిల్ చేసేటటువంటి సూది మందు అని అర్థం. ఓకేనా? జనరల్‌గా ఇంజెక్షన్ INJECTION ఇంజెక్షన్ అంటే సూది మందు అని ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం అలా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇంజెక్షన్ అనేది మనం ఊరికే తీసుకోలేం కదా! మన బాడీలోకి ఒక డేంజరస్, ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ ఎంటర్ అయిందనుకోండి, అది మలేరియా, డెంగ్యూ ఫీవర్ ఇలాంటివి వచ్చినాయనుకోండి. సో, వాటిని రిమూవ్ చేసుకోవడానికి మనం తీసుకుంటాం. ఎందుకు? ఆ యొక్క వైరస్‌ని కిల్ చేయడానికి, అంటే చంపివేయడానికి ఇంజెక్షన్ తీసుకుంటాం. ఓకేనా? రైట్. ఓకే. పిల్స్, పిల్స్ పిల్స్ అంటే మాత్రలు. టాబ్లెట్స్ అన్నా కూడా మాత్రలు. TABLETS టాబ్లెట్స్ అన్నా కూడా మాత్రలు. పిల్స్ అన్నా కూడా మాత్రలే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్స్ అంటే చాలా న్యాచురలిస్టిక్, సహజమైనటువంటి అని అర్థం. ఓకేనా? ఇది ఒక మంచి డోస్‌ని కలిగి ఉంటుంది. ఎంతవరకు తీసుకోవాలి అనే దాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ఓకే. టాబ్లెట్స్ అంటే అదే మీనింగ్ వస్తుంది. కానీ పిల్స్ అంటే చాలా న్యాచురలిస్టిక్. న్యాచురలిస్టిక్ అంటే చాలా ప్రాకృతికమైనటువంటి, సహజమైనటువంటి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. అంటే ఒక డోస్‌ని ఫిక్స్ చేసి దానిని చేస్తారన్నమాట అంతే. ఓకే. టాబ్లెట్స్ అన్నా కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. కాకపోతే అంత న్యాచురలిస్టిక్ కాదు అని చెప్పవచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాంపౌండర్. కాంపౌండర్ అంటే హాస్పిటల్‌లో మందులు ఇచ్చేవారిని కాంపౌండర్ అని పిలుస్తుంటారు. ఓకేనా? COMPOUNDER కాంపౌండర్ అంటే హాస్పిటల్‌లో మందులు ఇస్తారు గదండీ! వాళ్ళని కాంపౌండర్ అని పిలుస్తుంటారండి. ఓకేనా? కాంపౌండర్ అంటే మందులు ఇచ్చేవారు. ఓకేనా? ఇప్పుడేంటంటే మనం అంటే మనకు ట్రీట్మెంట్ చేస్తారు గదా! మనకొక రిసిప్ట్ ఇస్తారు. దానికి సంబంధించింది ప్రిస్క్రిప్షన్. ఓకేనా? సో, దాన్ని మనం తీసుకెళ్తే ఎక్కడికి వాళ్ళు వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళు దాన్ని చెక్ చేసి మనకు ఏ ప్రాబ్లమ్ ఉంటుందో అవన్నీ చూస్తారు కాబట్టి చదివి దానికి సంబంధించిన మెడిసిన్ మనకిస్తారు. ఓకేనా? ఇలా ఇచ్చేవారిని కాంపౌండర్ అంటారు. ఓకేనా? ఓకే. సింపుల్‌గా కాంపౌండర్ అంటే ఏమని గుర్తుపెట్టుకుంటారు? కాంపౌండర్ అంటే హాస్పిటల్‌లో మందులు ఇచ్చేవారు అని గుర్తుపెట్టుకోండి. సరే? రైట్. నెక్స్ట్ సర్జరీ. సర్జరీ SURGERY సర్జరీ అంటే శస్త్రచికిత్స. ఓకేనా? శస్త్రచికిత్సని సర్జరీ అని పిలుస్తారండి. సర్జరీ. ఓకేనా? ఓకే. నెక్స్టు మెడిసిన్. మెడిసిన్ అంటే మందు అని అర్థం. ఓకేనా? మెడిసిన్. మెడిసిన్ అంటే మందు. తాగేటటువంటి మందు కాదండి. మన ఆరోగ్యాన్ని నయం చేసుకునేటువంటి మందు. ఓకేనా? స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. MEDICINE ఓకేనా? ఓకే. నెక్స్టు గుర్తుకు రావట్లేదు వర్డ్స్. ఓకే. ట్రీట్మెంట్. 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 TREATMENT ట్రీట్మెంట్ అంటే చికిత్స. ఓకేనా? చికిత్సని ట్రీట్మెంట్ అని పిలుస్తారండి. ఓకేనా? ఓకే. మనకు చేసేటువంటి చికిత్స ఏదైతే ఉంటుందో దానిని ట్రీట్మెంట్ అని పిలుస్తారు. ఓకేనా? ట్రీట్మెంట్. ఓకే. నెక్స్ట్ క్లినిక్. స్ CLINIC క్లినిక్. క్లినిక్ అంటే చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అని అర్థం. ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఎంబ్రియాలజీ లాంటి కోర్స్ ఉంటాయి గదండీ! ఒక పర్సన్ ఎవరైనా సరే చాలా అవగాహన పొంది ఒక కోర్స్ పైన ఇంకా వాళ్ళు ఏదైనా ఒకరి సహాయం లేకుండా చేయగలిగే ఆహ్, స్టేజ్‌లో ఉందనుకోండి. వాళ్ళు ఓన్‌గా హాస్పిటల్ పెట్టుకుంటారనమాట. ఓకేనా? చిన్న చిన్న క్లినిక్స్ అన్నమాట. అలా. ఓకే. అలాంటి వాటిని.
మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒక సబ్జెక్ట్ పైన బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి అంటే చాలా జ్ఞానాన్ని పొంది ఇంకా వాళ్ళే స్వంతంగా పెట్టుకుంటారనమాట. ఓకేనా? అలా అనమాట. చాలా అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఏదైనా చేయగలుగుతారు. అంటే ఎలాంటి సమస్యనైనా సరే వాళ్ళు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? అలా అన్నమాట. అంటే డాక్టర్సే ఆళ్ళు కూడా కాకపోతే ప్రైవేట్‌గా పెట్టుకుంటారు మళ్ళీ. ఓకేనా? హాస్పిటల్ కాకుండా సెపరేట్‌గా పెట్టుకుంటారనమాట. క్లినిక్స్ అంటారు. CLINIC క్లినిక్. ఓకే. అంటే చిన్న ప్రైవేట్ ఆసుపత్రి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లినిక్. ఓకే. నెక్స్ట్ పేషెంట్. పేషెంట్. PATIENT. పేషెంట్ అంటే చికిత్స పొందేటటువంటి వ్యక్తి లేదా రోగి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. పేషెంట్. నెక్స్ట్ చూడండి. స్కాన్. స్కాన్. SCAN. స్కాన్. స్కాన్ అంటే అన్వేషించుట అని అర్థాన్ని ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి స్కాన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడేక్ ఉందని అనుకుంటున్నాను. హాస్పిటల్ వెళ్ళాను. సో వాళ్ళు మొత్తం స్కాన్ చేస్తారు. స్కాన్ చేయడం అంటే అన్వేషించుట అని చెప్పాను. అప్పుడేమవుతుంది? సమస్య ఏంటో, ఆ సమస్యకి కారణం ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికి దాన్ని స్కాన్ చేస్తారు. హెడ్‌ని స్కాన్ చేస్తారు. అప్పుడు మొత్తం కూడా ఒక సమస్యకు కారణం ఏంటి? మెయిన్ రీజన్, మెయిన్ కాజ్ ఏంటి? ముఖ్య కారణం ఏంటి? అన్నది పరిశీలించబడుతుంది. అలా పరిశీలించడానికి చేసేటువంటి ప్రక్రియనే స్కాన్ అని పిలుస్తారు. ఓకేనా? స్కాన్. SCAN స్కాన్. మీరు ఇంకోటి కూడా చూడొచ్చు. మన ల్యాప్‌టాప్స్‌ని మనం వైరస్ ఉన్నప్పుడు స్కాన్ చేస్తుంటాం. ఎందుకు? ప్రాబ్లమ్ ఏదో డిటెక్ట్ చేయడానికి ప్లస్ ఆ సమస్యను సాల్వ్ చేయడానికి. ఓకేనా? అంతే. చెప్పాలంటే ల్యాప్‌టాప్‌కి, మనిషికి పెద్ద చేంజ్ ఏం లేదండి. అవి మనం తయారు చేసినవే. జస్ట్ అంతే. అది ఒక మెషిన్. మనం చేసిందే కాబట్టి అలా వర్క్ అవుతుంటది. మనం కూడా చెప్పాలంటే ఒక దేవుడు చేసినటువంటి మెషిన్ అని చెప్పవచ్చు. ఓకేనా? ఓకే. దట్స్ ఇట్. స్కాన్ అంటే ఏంటండి? అన్వేషించుట. ఎందుకోసం ఉపయోగిస్తారు? ఒక సమస్యను పూర్తిగా పరిశీలించి దానికి గల ముఖ్య కారణం ఏంటో వ్యక్తపరచడాన్నే స్కాన్ అంటారు. SCAN స్కాన్. ఓకేనా? అది ఒక ల్యాప్‌టాప్‌కి ఉన్న వైరస్ కావచ్చు, మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లమ్ కావచ్చు. ఓకేనా? ఏదైనా ఒకటే. దట్స్ ఇట్. నెక్స్ట్ అడ్మిషన్. ADMISSION. అడ్మిషన్ అంటే ప్రవేశం. ఓకేనా? రైట్. నెక్స్ట్ టెస్ట్. టెస్ట్ అంటే పరీక్ష. ఏ పరీక్ష? మనం రాసే పరీక్షనా? కాదు. మరేం పరీక్ష అంటే ఇప్పుడు మనకేదైనా డిసీజ్ గాని ఏదైనా ఉందనుకోండి, బ్లడ్ టెస్ట్ చేయాలంటారు. అంటే రక్త పరీక్ష. ఓకేనా? ఓకే. పరీక్ష చేసి ఇది ప్రాబ్లమ్ అని చెప్తారు. బ్లడ్ టెస్ట్. కంపల్సరీ ఏదైనా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్ ఉంది. ఒక 5 డేస్ నుంచి ఇది నేను ఫేస్ చేస్తున్నానంటే, ఓకే. మీరు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేపించుకున్నారా అని అడుగుతారు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఎక్కువ డిసీజెస్ అనేవి రావడానికి మెయిన్ రీజన్ ఏదైనా సరే బ్లడ్ రీజన్ అవుతుంది. ఓకేనా? మన ఫోన్‌కి, మన మొబైల్‌కి ఛార్జింగ్ ఎంత అవసరమో మనకి బ్లడ్ కూడా అంతే అవసరం. ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే మొబైల్ ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అయిపోతుంది కంప్లీట్‌గా. మనిషికి బ్లడ్ లేకపోతే ఏమవుతారు? దట్స్ ఇట్. షట్ డౌన్ అయిపోతాడు. ఒకేసారి కింద పడిపోతాడు. ఓకేనా? అది. అందుకే బ్లడ్ టెస్ట్ చేపించుకోమంటారు. అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎలాంటి ఇష్యూ ఉన్నా ఆల్మోస్ట్ మనకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే. టెస్ట్ అంటే పరీక్ష. దేనికి సంబంధించింది? మరి మనిషికి సంబంధించింది. ఓకేనా? ఏదైనా పరీక్ష చేసి చెప్పడం. ఓకేనా? ఓకే. రిజల్ట్. RESULT. రిజల్ట్ అంటే ఫలితం. మరి టెస్ట్ చేసిన తర్వాత వచ్చేది ఏంటిది? రిజల్టే కదా! ఫలితమే కదా! అట్లా. ఓకేనా? ఓకే. రిజల్ట్. RESULT. రిజల్ట్ అంటే ఫలితం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాబొరేటరీ. లాబొరేటరీ. లాబొరేటరీ అంటే ప్రయోగశాల అని అర్థం అని ఇస్తుందండి. ఓకేనా? లాబొరేటరీ అంటే ఏంటండి? ప్రయోగశాల అని అర్థం. ఓకేనా? ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసేటటువంటి దానిని మనం ప్రయోగశాల అని పిలుస్తుంటాం. ఓకేనా? ఓకే. సైంటిఫిక్ రీసెర్చ్. ఓకేనా? సైంటిఫిక్ రీసెర్చ్ చేసేదాన్ని మనం ఏమంటామండి? ప్రయోగశాల అని అంటాం. ఓకేనా? ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడ టెస్ట్ చేస్తారండి మరి? లాబొరేటరీలో చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ చేస్తారా? నో. అలా అనమాట. ఇంట్లో చేస్తారా? నో. దట్స్ ఇట్. హాస్పిటల్‌లో అదే రూమ్‌లో చేస్తారా? నో. దానికంటే సెపరేట్ రూమ్ ఉంటుంది. ఓకేనా? దానిని మనం లాబొరేటరీ అని పిలుస్తుంటారు. ఓకేనా? LABORATORY. లాబొరేటరీ అంటే ప్రయోగశాల అని గుర్తుపెట్టుకోండి. ప్రయోగశాల. ఓకేనా? సైంటిఫిక్ రీసెర్చ్ చేసేటటువంటి ప్రయోగశాల అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ. EMERGENCY. ఎమర్జెన్సీ అంటే అత్యవసరమైనటువంటి అని అర్థం. EMERGENCY. ఎమర్జెన్సీ అంటే అత్యవసరమైన అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఐసీయూ. ఐసీయూ. ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏంటంటే ఇది ఎలా చెప్పాలంటే మీకు జనరల్‌గా ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని ఉంటుంది. మనం దీని గురించి తెలుగులో మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తి చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైనప్పుడు కావచ్చు, లేదంటే
ఒక చాలా ప్రమాదకరమైనటువంటి గాయాన్ని కలిగి ఉన్నప్పుడు అతన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచుతారు. ఎందుకు? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏంటి? ప్రత్యేకమైన చికిత్సను అందించడానికి ఓకేనా? ఇంక అతన్ని ఎవరు చూడడానికి ఉండదు. ఓకేనా? అలా అన్నమాట. అంటే హిస్ కండిషన్ ఈజ్ హిస్ కండిషన్ ఈజ్ క్రిటికల్. ఓకేనా? అతని కండిషన్ అనేది అతని పరిస్థితి అనేది చాలా తీవ్రంగా ఉంది. ఓకేనా? అలాంటి టైంలో ఐసీయూలో ఉంచుతారు. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అంటే అసలు తెలుగులో ఏంటండి? ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైనప్పుడు చేసేటువంటిది అని అర్థం. ఓకేనా? ఇలా అన్నమాట. తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైనప్పుడు వ్యక్తికి అందించేటటువంటి గది ఏదైతే ఉంటుందో అక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఏర్పాటు చేస్తారో దాన్ని మనం ఐసీయూ అని పిలుస్తారండి. ఓకేనా? ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఓకేనా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డోస్. డోస్ డిఓఎస్ఈ. డోస్ అంటే మందు పరిమాణం, ఒక మోతాదు అని అర్థం. అంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ తీసుకుంటామండి, దానికంటూ ఒక డోస్ ఉంటుంది. ఓకేనా? ఏది పడితే మనం తీసుకుంటామా? మన యొక్క డిసీజ్ ఏంటో దానికి తగినటువంటి మనం డోస్ ఉన్నటువంటి మెడిసిన్ మాత్రమే యూజ్ చేస్తుంటాం. ఏది పడితే అది యూజ్ చేస్తుంటామా? లేదు కదా! ఓకేనా? డోస్ అంటే జనరల్‌గా డీఓఎస్‌ఈ డోస్ అంటే మోతాదు ప్లస్ తీసుకునేటువంటి టాబ్లెట్ యొక్క పరిమాణం అనేది ఉంటుందండి. ఓకేనా? దాన్ని మనం డోస్ అని పిలుస్తుంటాం. జనరల్‌గా ఏందంటే ఈ సైన్స్ ఈ వర్డ్స్ ఏంటంటే చాలా వరకు తెలుగులో ఇట్లా ఉండవండి. అది ఒకే అర్థాన్ని ఇస్తది. కాకపోతే మీకు అర్థం కావాలి కాబట్టి నేను దాన్ని ఇలా చెప్తున్నాను. ఓకేనా? అంతేకాని అదేం లేదు. ఓకేనా? ఓకే అండి. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకేనా? థాంక్ యూ.